సో గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ. ఇది మన అకాడమీ. మనం ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అనేవి డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఈరోజు కూడా కొన్ని ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ అనేవి మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ అవి డిస్కస్ చేసుకోబోయే ముందు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అండి. మన మైండ్స్ అకాడమీలో గ్రూప్ 1 మరియు గ్రూప్ 2కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మా మైండ్స్ అకాడమీకి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. అండ్ ఈ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో ఈ టెస్ట్ సిరీస్తో పాటు మెంటర్షిప్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ టెస్ట్ సిరీస్లో క్వాలిటీ క్వశ్చన్స్ ఏవై ఉంటాయో వాటిని ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీతో డిజైన్ చేయడం కూడా జరుగుతుందన్నమాట. ఓవరాల్గా స్టూడెంట్స్కి ఎండ్ టు ఎండ్ సపోర్ట్ ఫ్రమ్ ప్రిలిమ్స్ ప్రిపరేషన్ నుంచి మెయిన్స్ ప్రిపరేషన్ వరకు కూడా ఎండ్ టు ఎండ్ సపోర్ట్ అనేది మన మైండ్స్ అకాడమీ నుంచి స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే అండి, లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్. కర్నూలులో రీసెంట్గా డిఆర్డిఓ అనేది క్షిపణి పరీక్ష అనేది విజయవంతంగా కండక్ట్ చేయడం జరిగిందనమాట. ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ టాపిక్. మనం ఇప్పుడు గ్రూప్ 2 మెయిన్స్ చూసుకున్నా సరే సైన్స్ అండ్ టెక్నాలజీలో డిఆర్డిఓ నుంచి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సో క్షిపణులు కానీ క్షిపణి పరీక్షలు కానీ ఇలాంటి వాటిపైన. అండ్ దాంతోపాటు మన గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో కూడా దీనిపైన స్పెసిఫిక్గా క్వశ్చన్స్ అడగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అయితే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఈ కర్నూలులోని డిఆర్డిఓ ఒక క్షిపణి పరీక్షా కేంద్రం అనేది స్థాపించడం జరిగిందనమాట. ఫ్రమ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఇంపార్టెంట్ అనమాట మనకి, రైట్ అండి. సో భారత రక్షణ సామర్థ్యాన్ని మరింత ఊతమిస్తూ అండ్ ఈ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అది ఒక కీలక పరీక్షను విజయవంతంగా కండక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ పర్టికులర్ క్షిపణి పరీక్ష ఏదైతే ఉందో ఇది అన్మాన్డ్ ఏరియల్ వెహికల్. సో దీన్నే కూడా డ్రోన్ అని కూడా పిలుస్తారనమాట. ఇది ఒక రకంగా అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ అండ్ అత్యంత ఎక్కువ యాక్యురసీతో లేదంటే ఖచ్చితత్వంతో కూడినటువంటి ఒక గైడెడ్ క్షిపణిని విజయవంతంగా కర్నూలులో డిఆర్డిఓ పరీక్షించడం కూడా జరిగిందనమాట. అయితే ఈ అస్త్రాన్ని ఏమని పిలుస్తారంటే అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ లాంచ్డ్ ప్రెసిషన్ గైడెడ్ మిసైల్ అని పిలుస్తారనమాట. ఇది ఏంటంటే అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ ప్రెసిషన్ గైడెడ్ మిసైల్ V3గా పేర్కొంటారు. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దీన్ని నోట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. దీన్ని ఎక్కడ కండక్ట్ చేశారంటే కర్నూలులో కండక్ట్ చేశారు. అండ్ ఈ క్షిపణిని కర్నూలులో ఉన్నటువంటి డిఆర్డిఓ పరీక్షా కేంద్రం, ఇప్పటి వరకు మనకి ఒడిశాలో ఉన్నటువంటి చాందీపూర్ క్షిపణి పరీక్షా కేంద్రం గురించి తెలుసు. అయితే ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో కూడా డిఆర్డిఓ ఒక పరీక్షా కేంద్రాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ దాని నుంచే ఈ క్షిపణి ఏదైతే ఉందో అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ లాంచ్డ్ ప్రెసిషన్ గైడెడ్ మిసైల్ V3, సో దీన్ని కూడా కర్నూలులో ఉన్నటువంటి డిఆర్డిఓ పరీక్షా కేంద్రం నుంచి ప్రయోగించడం జరిగింది. అయితే పర్టికులర్గా ఈ మిసైల్ ఏదైతే ఉందో ఇది నింగి నుంచి నేల, దీన్ని ఏమని పిలుస్తారంటే ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్ అని కూడా పిలుస్తారనమాట. జనరల్గా మిసైల్స్ ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్స్ ఉంటాయి, ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ ఉంటాయి, సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్ ఉంటాయి, రైట్. సో డిఫరెంట్ మిసైల్స్ ఉంటాయన్నమాట. అంటే ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్స్ జనరల్గా ఎయిర్ నుంచి లాంచ్ చేయడం జరుగుతుంది. అంటే మన ఫైటర్ జెట్స్ నుంచి లాంచ్ చేయడం జరుగుతుంది. అవి సర్ఫేస్లో ఉన్నటువంటి టార్గెట్స్ని హిట్ చేస్తాయి అన్నమాట ఎక్కువ ప్రెసిషన్తో, ఖచ్చితత్వంతో. అండ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ అంటే జనరల్గా ఈ ఫైటర్ జెట్స్తోనే ఎయిర్ నుంచే ఈ మిసైల్స్ అనేవి లాంచ్ చేయడం జరుగుతుంది. అండ్ ఏరియల్ టార్గెట్స్ని కూడా అవి అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించడం కూడా జరుగుతుంది అనమాట. అయితే కర్నూలులో ఈ డిఆర్డిఓ పరీక్షా కేంద్రం ఏదైతే ఉందో దీనిలో నింగి నుంచి నేల ఎయిర్ టు ఎయిర్ సర్ఫేస్ మిసైల్స్, అదేవిధంగా నింగి నుంచి నింగి ఎయిర్ టు ఎయిర్ సర్ఫేస్ మిసైల్ని ఛేదించే లక్ష్యం ఈ 2 వెర్షన్లని కూడా డిఆర్డిఓ అనేది పరీక్షించడం జరిగిందనమాట. అయితే ఈ కర్నూలులో ఉన్నటువంటి డిఆర్డిఓ పరీక్షా కేంద్రంలో ఈ 2 వెర్షన్ల క్షిపణులు విజయవంతం కావడంతో, ఈ పరీక్షలు విజయవంతం కావడంతో నేలపై ఉన్నటువంటి యుద్ధ ట్యాంకులు అండ్ అదేవిధంగా ఆకాశంలో ఉన్నటువంటి ఈ డ్రోన్లు ఏవైతే ఉంటాయో అవి కానీ హెలికాప్టర్లు కానీ సమర్థవంతంగా కూల్చివేసే సామర్థ్యాన్ని డిఆర్డిఓ చాటుకోవడం జరిగింది. సో వన్స్ ఈ టెస్ట్ అనేవి సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసిన తర్వాత ఇదే టెక్నాలజీతో ఈ వెపన్స్, ఈ మిసైల్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో అవి మన ఆర్మ్ ఫోర్సెస్కి ట్రాన్స్ఫర్ చేయడం కూడా జరుగుతుందన్నమాట. ఇది ఈ డిఫెన్స్ టెక్నాలజీ రంగంలో ఒక కీలక ముందడుగని మనం చెప్పుకోవచ్చు అనమాట, రైట్ అండి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే విశాఖలో మెరైన్ గ్యాస్ టర్బైన్ కేంద్రం భారత్ ఫోర్జ్ ఏర్పాటు చేయబోతుందన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ప్రైవేట్ రంగంలో మెరైన్ గ్యాస్ టర్బైన్ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలోనే ఏర్పాటు చేయబోతున్నారనమాట. ఎవరు ఏర్పాటు చేయబోతున్నారంటే భారత్ ఫోర్జ్ అనే ఒక సంస్థ ఏర్పాటు చేయబోతుందన్నమాట.
సో మనందరికీ తెలిసిందే విశాఖపట్నం ఒక రకంగా ఒక షిప్పింగ్ సెంటర్ అనమాట. షిప్పింగ్ సెంటర్ అవటం వల్ల విశాఖపట్నంలో ఈ మెరైన్ గ్యాస్ టర్బైన్ కేంద్రానికి చాలా అంటే పర్టికులర్గా ఈ ఇండస్ట్రీ ఏదైతే ఉందో దీనికి చాలా ఎక్కువగా డిమాండ్ ఉండటం జరుగుతుందన్నమాట. అండ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇప్పుడు మనం వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకున్నా, లేదంటే ఈస్ట్ కోస్టల్ ఎకనామిక్ కారిడార్ తీసుకున్నా, లేదంటే ఆంధ్రప్రదేశ్ అండ్ రెస్ట్ ఆఫ్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా కనెక్టివిటీ టు సౌత్ ఈస్ట్ ఏషియాని చూసుకున్నా, లేదంటే ఇప్పుడు ఇండో పసిఫిక్కి పెరుగుతున్నటువంటి ఇంపార్టెన్స్ని కూడా ఒకసారి మనం గమనించినా సరే, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఫ్యూచర్లో ఈ పర్టికులర్ మెరైన్ గ్యాస్ టర్బైన్ సెంటర్ ఏదైతే ఎస్టాబ్లిష్ చేయబోతున్నారో వైజాగ్లో, దానికి చాలా ఎక్కువ ఫ్యూచర్ ఉందన్నమాట. ఓవరాల్గా వైజాగ్కి ఎక్కువ ఫ్యూచర్ ఉంది. అండ్ బికాస్ ఆంధ్రప్రదేశ్కే పొటెన్షియల్ ఎక్కువగా ఉందన్నమాట డెవలప్మెంట్కి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, బికాస్ వీ హ్యావ్ అ లాంగ్ కోస్ట్ లైన్ అనమాట. అయితే ఈ భారత్ ఫోర్జ్ లిమిటెడ్ ఏదైతే ఉందో, ఈ భారత్ ఫోర్జ్ లిమిటెడ్ అనేది రక్షణ రంగంలో ఒక దిగ్గజమైన సంస్థ అనమాట. సో రక్షణ రంగంలో దిగ్గజ సంస్థ పర్టికులర్గా ఈ రక్షణ రంగానికి సంబంధించినటువంటి కొత్త టెక్నాలజీని డెవలప్ చేయడంలో కానీ, రక్షణ రంగానికి అవసరమైనటువంటి వెహికల్స్ కానీ అందించడంలో కానీ, టెక్నాలజీస్ అందించడంలో కానీ భారత్ ఫోర్జ్ అనే ఒక ప్రైవేట్ సంస్థ చాలా కీ రోల్ ప్లే చేస్తుందన్నమాట. అయితే భారతదేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ రంగ మెరైన్ గ్యాస్ టర్బైన్ మరమ్మతులు, ఓవర్హాల్స్ అండ్ అదేవిధంగా ఈ స్వదేశీ అంటే ఇండిజీనియస్ డెవలప్మెంట్ కాంప్లెక్స్ అనేది దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందం, దీన్ని మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటారనమాట. అంటే ఈ భారత్ ఫోర్జ్ సంస్థే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఈ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఆ అవగాహన ఒప్పందం దేనికంటే దేశంలోనే మొదటి ప్రైవేట్ రంగంలో ఎస్టాబ్లిష్ చేయబోయేటువంటి మెరైన్ గ్యాస్ టర్బైన్ మరమ్మత్తు కేంద్రం, ఓవర్హాలింగ్ అండ్ అదేవిధంగా స్వదేశీ అభివృద్ధి కాంప్లెక్స్ అనేవి విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోతున్నారనమాట. అయితే ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో భారత్ ఫోర్జ్ ఎస్టాబ్లిష్ చేసేటువంటి మెరైన్ గ్యాస్ టర్బైన్ సెంటర్ ఏదైతే ఉందో దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆల్రెడీ 80 ఎకరాల స్థలం అనేది కేటాయించడం జరిగింది. ఈ 80 ఎకరాల స్థలంలో దీన్ని అభివృద్ధి చేయబోతున్నారనమాట. సో మనం ఆల్రెడీ మన డిస్కషన్స్లో చెప్పడం జరిగింది, ఈ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఈ 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ ఏవైతే ఉంటాయో వీటిని ఏమని పిలుస్తారంటే ఏఎంసీఏ అని పిలుస్తారనమాట. ఏఎంసీఏ అంటే అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. సో ఇప్పటి వరకు ఇండియాకి 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ లేవు. అండ్ రఫేల్ ఏదైతే ఉందో అది 4.5 జనరేషన్ ఫైటర్ జెట్ అనమాట. సో ఇండియాకి 5th జనరేషన్ ఫైటర్ జెట్ ఉండాలనేది ఒక కళ అనమాట. అయితే సో ఎక్కడ వాటిని మ్యానుఫ్యాక్చర్ చేయాలి, ఈ అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ని ఎక్కడ డెవలప్ చేయాలి అంటే, లక్కీగా అన్ఫార్చునేట్గా ఆంధ్రప్రదేశ్కి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్ట్ రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఇటీవల జరిగినటువంటి యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టు శంకుస్థాపన కూడా జరిగిందనమాట రీసెంట్గా. అండ్ దీని గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. అయితే ఈ 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ గురించి స్పెసిఫిక్గా మాట్లాడుకుంటే ఇప్పటి వరకు కేవలం ఈ యూఎస్ఏ దగ్గర, చైనా దగ్గర అండ్ అదేవిధంగా రష్యా దగ్గర, కేవలం ఈ 3 కంట్రీస్ దగ్గర మాత్రమే 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ అనేవి ఉండటం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూఎస్ గురించి మాట్లాడుకుంటే F-35 అనమాట. సో F-35 ఇది 5th జనరేషన్ ఫైటర్ జెట్. అండ్ F-22 ర్యాప్టార్ అనమాట. సో ఈ F-22 ర్యాప్టార్ కూడా ఒక 5th జనరేషన్ ఫైటర్ జెట్. ఈ రెండు కూడా యూఎస్ఏకి సంబంధించినట్టు అనమాట. ఇప్పుడు చైనా దగ్గర కూడా 5th జనరేషన్ ఫైటర్ జెట్ ఉంది. అది ఏంటంటే చెంగ్డు JF-17 అనమాట. సో JF-17 చెంగ్డు. సో ఇది చైనా దగ్గర ఉన్నటువంటి 5th జనరేషన్ ఫైటర్ జెట్. అయితే రష్యా దగ్గర కూడా 5th జనరేషన్ ఫైటర్ జెట్ ఉంది. ఇదేంటంటే సుఖోయ్ Su-57 అనమాట. సుఖోయ్ Su-57 ఇది రష్యా దగ్గర ఉన్నటువంటి 5th జనరేషన్ ఫైటర్ జెట్. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. బట్ ఇండియా కూడా ఈ 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ని డెవలప్ చేయాలని ప్లాన్ చేస్తుంది. సో ఎప్పటికల్లా ప్రోటోటైప్ డెవలప్ చేస్తారు అని అంటే 2029 కల్లా ఈ ప్రోటోటైప్ అనేది డెవలప్ చేయడం జరుగుతుంది. అండ్ 2034 కల్లా సో ఇండియాకి కూడా ఒక 5th జనరేషన్ ఫైటర్ జెట్ అనేది మనం కంప్లీట్గా మన స్వదేశీ పరిజ్ఞానంతో డెవలప్ చేయబోతున్నాం అనమాట. అది ఎక్కడ డెవలప్ చేయబోతున్నాం అంటే మన ఆంధ్రప్రదేశ్లోనే డెవలప్ చేయబోతున్నాం, సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో, రైట్. సో దాంతో పాటుగా ఈ ఏరోస్పేస్ కానీ, డిఫెన్స్ ఇన్వెస్ట్మెంట్ కాన్క్లేవ్లో కానీ ఈ ఒప్పందం పైన సంతకాలు జరిగింది. పర్టికులర్గా ఈ భారత్ ఫోర్జ్ లిమిటెడ్ ఏదైతే ఉందో అది విశాఖపట్నంలో ఎస్టాబ్లిష్ అయిపోతున్నటువంటి ఈ మెరైన్ టర్బైన్ గ్యాస్ టర్బైన్ కేంద్రం గురించి ఈ ఒప్పందం అనేది జరిగిందనమాట. అయితే ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీన్ని 2 దశల్లో అభివృద్ధి చేస్తారు. అండ్ మొదటి దశలో
ప్రైవేట్ రంగంలోనే దేశంలో మొదటిసారిగా ఈ ప్రొపల్షన్ నిర్వహణ సామర్థ్యం అందుబాటులోకి రానుంది. అండ్ పర్టికులర్గా ఇది ఆంధ్రప్రదేశ్లోనే అందుబాటులోకి రానుందనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మెరైన్ గ్యాస్ టర్బైన్ మరమ్మత్తు ఓవర్హాల్ కాంప్లెక్స్ను అందుబాటులోకి తేవడం ప్రధాన లక్ష్యం ఈ మొదటి దశలో. అండ్ దాంతోపాటు ఈ బ్లేడ్ల పునరుద్ధరణ, అంటే మనకి ఇప్పుడు షిప్స్ చూసుకుంటే ఆ షిప్స్కి ఓవరాల్గా ఈ బ్లేడ్లు అనేవి ప్రొపల్షన్ సిస్టమ్నే ఒక రకంగా ఈ బ్లేడ్లు అవి ఉంటాయి. సో ఆ బ్లేడ్ల పునరుద్ధరణ కానీ, లేదంటే కంబస్టన్ లైనర్లు కానీ, కంపోనెంట్స్ తయారీ కానీ, సో ఇట్లాంటివన్నీ కూడా ఫస్ట్ ఫేజ్లోనే డెవలప్ చేయాలని చెప్పేసి ఒక లక్ష్యంగా పెట్టుకోవటం జరిగిందనమాట. సో ఓవరాల్గా విశాఖపట్నం నేవల్ డాక్యార్డ్లో దాదాపుగా 72 గంటల టర్న్ అరౌండ్ సామర్థ్యం వంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు. సో 72 గంటల టర్న్ అరౌండ్ సామర్థ్యం అంటే ఏంటి అని అంటే వితిన్ 72 అవర్స్లో షిప్స్ గూడ్స్ని తీసుకురావటం, ఆ గూడ్స్ని అన్లోడ్ చేయటం, వాటిని తిరిగి పంపించడం 72 అవర్స్లో. సో జనరల్గా ఇది చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట. 10 డేస్ కూడా, 15 డేస్, 20 డేస్ కూడా తీసుకుంటుంది. సో ఈ టర్న్ అరౌండ్ టైం పెరగటం వల్ల ఓవరాల్గా పోర్ట్ యొక్క కెపాసిటీ కూడా, అంటే కార్గో హ్యాండ్లింగ్ కెపాసిటీ కూడా సిగ్నిఫికెంట్గా పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. రైట్. సో అయితే రెండో దశలో ముఖ్యంగా మొదటి మెరైన్ గ్యాస్ టర్బైన్ డెవలప్మెంట్ అసెంబ్లింగ్ హాల్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు అన్ని ప్రొపల్షన్ రేటింగ్లకు అనుగుణంగా విస్తరించేలాగా పూర్తి స్థాయి హాట్ టెస్ట్ సెల్ను కూడా మొదటి స్వదేశీ మెరైన్ గ్యాస్ టర్బైన్ని అభివృద్ధి చేయనున్నారు. అండ్ ఇంకా ఈ సదుపాయం భారతదేశంతో పాటు ఇతర దేశాల నౌకాదళాలకు కూడా ప్రాంతీయ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ హబ్గా విశాఖపట్నం అనేది పనిచేయబోతుంది అనమాట. సో ఓవరాల్గా మనం ఉపాధి అవకాశాల గురించి మాట్లాడుకుంటే ఎప్పుడైనా సరే ఇలాంటి ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ ఇండస్ట్రీస్ వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉపాధి అవకాశాలు కూడా పెరిగేటానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. మొత్తం 770 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పేసి ఈ భారత్ ఫోర్జ్ సంస్థ ఏదైతే ఉందో అది పేర్కొనడం జరిగిందనమాట. ఎనీవే దట్స్ ఆల్ అండి ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్.